పహల్గాం ఉగ్రదాడి దేశంలో కలకలం రేపింది. ఈ టెర్రర్ అటాక్ లో 28 మంది చనిపోగా 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. టెర్రరిస్టుల కోసం గాలింపును ముమ్మరం చేశారు. పహల్గాంలో ముష్కర మూకల అనాగరిక చర్యను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఊహ చిత్రాలను కేంద్రం విడుదల చేసింది. అటు మోదీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతుంది. కేబినెట్ మంత్రులను అత్యవసరంగా ఢిల్లీకి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పేందుకు కేంద్రం సిద్ధమవుతుంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ఈ టెర్రర్ అటాక్లో 28 మంది మృతి చెందారు, 20 మందికి పైగా గాయాలయ్యాయి. ఉగ్రవాదుల ఊహ చిత్రాలను కూడా కేంద్రం విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న మధ్యాహ్నం ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలను కూడా ఇప్పటికీ అలర్ట్ చేసింది. ఉటవుటిన జమ్మూ కాశ్మీర్కి వెళ్లిన అమిత్ షా ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు భద్రతా దళాల ఉన్నతాధికారులతో. ప్రత్యేకంగా టూరిస్టులను టార్గెట్ గా చేసుకొని ఈ దాడులు జరిగాయనే కోణంలో కూడా ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. ఈ దర్యాప్తులో భాగంగా అనేక రకాల అనుమానాలకు తావెత్తిస్తుంది. ఎందుకు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందా, లేక అధికారుల తప్పిదమా, ఇంకేమైనా తప్పిదమా జరిగిందా అనే కోణంలో కూడా ఎన్ఐఏ బృందం దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే ఉగ్రవాదులకు సంబంధించి 3 ఊహా చిత్రాలను కూడా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇటు అంతేకాకుండా అర్ధాంతరంగా సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకొని మోడీ సైతం స్వదేశానికి చేరుకొని భద్రతా దళాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంతటి వారైనా ఉపేక్షించలేదని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎవరైతే నిన్న అక్కడ ఉగ్రదాడిలో చనిపోయిన మృతదేహాలను సైతం వారి స్వరాష్ట్రాలకు ఇప్పటికే తరలించారు. ఇంకా చాలా మంది కూడా ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెప్పేసి కూడా అక్కడున్న వైద్య అధికారులు చెప్తున్నారు. వారందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ ఉగ్ర దాడికి సంబంధించి అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటికే పహల్గాం జిల్లాకు సంబంధించిన అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం సంబంధించిన బైసాన్ వ్యాలీ పూర్తిగా భద్రతా దళాల ఆధీనంలో తీసుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా పోయే వారిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అక్కడంతా కూడా ఒక కూమింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఆ కూమింగ్ ఆపరేషన్ లో భాగంగా అనేక అనుమానాలకు తావిస్తుంది. ఏదైతే ఈ ప్రధానంగా ఈ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఎంతమంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నారు, అసలు దేన్ని బేస్ చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడులు పాల్పడ్డారనే అనుమానం ఆ కోణంలో కూడా ఎన్ఐఏ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇటు ఎన్ఐఏతో పాటు అన్ని త్రివిధ దళాల అధికారులు ఉన్నతాధికారులు కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కొద్ది క్రితమే మోడీ అధ్యక్షతన ప్రత్యేకంగా కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ జయశంకర్ కూడా సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపైన కూడా చర్చించారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఎంతటి వారైనా ఉపేక్షించలేదు, మట్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగానే చర్యలు కూడా చేపడుతుంది. రాజ్నాథ్ సింగ్ కూడా కొద్దిసేపు క్రితమే త్రివిధ దళాల అధిపతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశంలో కూడా కీలకమైన చర్చలకు తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ మంత్రులందరినీ కూడా అక్కడికి ఢిల్లీకి రావాల్సిందిగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర కేబినెట్ మంత్రులంతా కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఎలాంటి స్టెప్ వేస్తారు అనే ఆ కోణంలో కూడా ఇప్పటికే పలు దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలంతా భావిస్తున్నారు. మొత్తానికి ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి ఘటనకు సంబంధించి ఖచ్చితంగా కఠిన చర్యలే ఉంటాయి, ఎంతటి వారైనా ఉపేక్షించలేదు. ఖచ్చితంగా ఏదైతే టెర్రరిస్టులను ఏర్పడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. దీనికి సంబంధించి చాలా మంది ప్రధాన మంత్రులు, ఇతర దేశాలకు సంబంధించిన ప్రెసిడెంట్ సైతం దీనిపై ఇప్పటికే ఒక ఆదేశాలు ఏదైతే సంతాపాన్ని ప్రకటిస్తూ ఖచ్చితంగా ఇలాంటి ఘటనలను పునరావృతంగా చూసుకోవాలని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉగ్రదాడిని ఖచ్చితంగా అన్ని కోణాల్లో కూడా ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తు ముమ్మరమైతే చేసింది. మొత్తానికి ఈ ఉగ్రదాడితో కేంద్ర ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పేసి కూడా ఒకవైపు విమర్శలు వస్తున్నాయి, మరోవైపు ఇటు జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ప్రభుత్వం కూడా ఫెయిల్యూర్ గా వ్యవహరించడం వల్ల ఈ విధంగా జరిగిందనే కోణంలో కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ప్రతీష, రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, టెర్రరిస్ట్ అటాక్ తో జమ్మూ కాశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 3 ఉగ్రవాదుల ఊహ చిత్రాలను విడుదల చేశారు. టెర్రరిస్టుల కోసం ముమ్మర గాలింపులు చేపట్టారు.